నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్నటువంటి బంగారం వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ భారీ తగ్గుదల వెనుక ఉన్నటువంటి ఆ కీలక వ్యక్తి ఎవరు అనే విషయం పైన ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో దీనికి సంబంధించినటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నటువంటి పసిడి ధరల ప్రభావం చూపినటువంటి వ్యక్తి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలే దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తోంది. డాలర్ విలువ పెరగటం వలన ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవటం దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే, బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే వార్త. ఇక దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర భారీగా తగ్గింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. ఇక అంతర్జాతీయంగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ ఆర్థిక మార్పులే ఇందుకు ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత డాలర్ బలపడడం, ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్ల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు పసిడి ధరలను కిందికి లాగుతున్నాయన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ ట్రెండ్ మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే పెట్టుబడిదారులు మార్కెట్ హెచ్చుతగ్గులను గమనించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమన్నట్టుగా పలువురు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు.